తరగతి ఫలితాలు రాగానే విద్యార్థులు, తల్లిదండ్రులు మార్కుల కోసం ఒత్తిడికి గురవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మహాత్మా గాంధీ ఒకప్పుడు సాదాసీదా విద్యార్థి అని మీకు తెలుసా? ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న గాంధీజీ 10వ తరగతి మార్కుల జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. గాంధీజీ అప్పట్లో బొంబాయి యూనివర్సిటీ అంటే ప్రస్తుతం ముంబై యూనివర్సిటీ అన్నమాట. దీని పరిధిలో మెట్రిక్యులేషన్ పరీక్ష రాశారు. ఆ మార్కుల జాబితా ప్రకారం మొత్తం మార్కులు 625కు కాగా ఆయనకు వచ్చింది 247.5 మాత్రమే. అంటే కేవలం 39.6%. ఆ ఏడాది పరీక్ష రాసిన వేల మందికి ఆయన 404వ ర్యాంకు సాధించారు. విశేషం ఏంటంటే ఆ సంవత్సరం కేవలం 799 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 1987లో గాంధీజీ 10వ తరగతి పూర్తి చేశారు. సబ్జెక్టులు వారీగా మార్కులను చూస్తే ఇంగ్లీష్ 89/200, గుజరాతీ 45.5/100, గణితం 59/175, జనరల్ నాలెడ్జ్ 54/150. అతను గణితంలోని సాధించిన 59 మార్కులు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ఇంటర్నెట్‌లోని వైరల్ అవుతున్న ఈ స్కోర్ జాబితాపై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ కూడా గణితంలోని బలహీనంగా ఉండేవారు అని చాలా మంది అంటుండగా ఈ మార్కులన్నిటిని ఎలాంటి ఆధారాలు లేదు అని మరికొందరు అంటున్నారు. సగటు విద్యార్థి నుంచి సత్యాగ్రహ వరకు కూడా గాంధీజీ తన ఆత్మకథ సత్య శోధనతోనే తను పాఠశాల రోజుల్లో చాలా సాధారణ విద్యార్థిని అని, చదువుపై అంతగా ఆసక్తి ఉండేది కాదని నిజాయితీగా ఒప్పుకున్నారు. కానీ ఆ తక్కువ మార్కులు ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించకుండా అడ్డుకోలేకపోయాయి అని, ఆ తరువాత ఆయన 1988లో ఆయన న్యాయశాస్త్రం అభ్యసించడానికి లండన్‌కు వెళ్లి న్యాయవాదిగా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆయన భారతదేశ స్వాతంత్ర పోరాటంలోని ప్రపంచానికి గొప్ప మార్పును తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఈ మార్కుల జాబితా నేటి తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కేవలం 90% లేదా 95% మార్కులు రాలేదని కుంగిపోవాల్సిన అవసరం లేదని, జీవితంలో విజయం సాధించడానికి మార్కులు ఒకటే కొలమానం కాదని గాంధీజీ జీవితం నిరూపిస్తుంది. పట్టుదల, కష్టపడే తత్వం, నిజాయితీగా ఉంటే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన మార్కుల జాబితా గుర్తు చేస్తుంది.